జానీ మాస్టర్ గారు తప్పు చేస్తుంటే కోర్టు వారు శిక్షిస్తారు. అది మొదలుగా ఆ అమ్మాయి కానీ వాళ్ళు కానీ ఏమైనా తప్పుంటే, కానీ 5 సంవత్సరాల ముందు జరిగిన సిచ్యువేషన్ని ఇప్పుడు దాకా ఆమె జానీ మాస్టర్ గారిని వాడుకొని జానీ మాస్టర్ గారి కుటుంబాన్ని రోడ్డు మీద పడేసింది. ఒక ప్లాన్డ్గా ఒక కుట్ర కోణం దాగి ఉంది. ఒక కుట్ర కోణం దాగి ఉంది. ఆమె వెనకాల ఒక బ్యాక్గ్రౌండ్గా కొంతమంది రన్ చేశారు. ఆ కొంతమంది రన్ చేసిన దాంట్లో ఝాన్సీ గారే చెప్పారు, మనమేం చెప్పలేదు. దాంట్లో ఉన్న ఎవరైతే మొత్తం మెంబర్స్ ఉన్నారో స్టార్ హీరో, ఒక స్టార్ డైరెక్టర్ సపోర్టెడ్, ఒక స్టార్ ప్రొడ్యూసర్ వివేక్ గుచ్చిపట్ల సపోర్ట్ చేస్తున్నారని చెప్పారు. ఇది ఎవరికైనా వాళ్ళకి ఇంట్రెస్ట్, వాళ్ళకి ఇష్టం ఉండకపోవచ్చు, వాళ్ళకి గొడవ ఉండొచ్చు. జానీ మాస్టర్ గారి కుటుంబంలో జానీ మాస్టర్ గారిని జైలుకి పంపించడంలో ఆయన మొత్తం కంపెనీ నుంచి మొత్తం భారతదేశమే గర్వించదగ్గ రాష్ట్రపతి అవార్డు గ్రహీతని ఈరోజు మొత్తం టోటల్గా ఆయన మీద కొంతమంది శత్రువులు పొలిటికల్ అవ్వచ్చు, లేకపోతే సినిమా వాళ్ళు అవ్వచ్చు, ఆయన తొక్కొచ్చు. ఆ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టారు. ఆ భార్య విక్టిమే కదా పాపం. మరి ఆ భార్యను అన్యాయం చేశారు కదా, ఆ పిల్లల్ని అన్యాయం చేశారు కదా. కనుక న్యాయమే గెలుస్తుంది, సత్యమే గెలుస్తుంది. చక్కగా కడిగి ముచ్చేలా బయటకు వస్తాడు. ఇవన్నీ కూడా త్వరలోనే మీకు ఇంకా డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఆమె పెట్టిన కొన్ని డాక్యుమెంట్స్ ఫేక్ ఉన్నాయి. అన్ని డాక్యుమెంట్స్ కూడా వాళ్ళ ఊరు నట్వా అని ఉత్తరప్రదేశ్లో, యూపీలో కూడా ఊరికి పంపించాం. ఆ డాక్యుమెంట్స్ కూడా వస్తాయి. మొత్తం టోటల్గా ఇవన్నీ కూడా A to Z తీసుకొచ్చి పోలీసు వారి ఇన్వెస్టిగేషన్ ఇస్ రైట్. వాళ్ళ ఇన్వెస్టిగేషన్ వాళ్ళు నడుస్తుంది, కోర్టు వారు డిసైడ్ చేస్తారు. కనుక మాది అంటే నేను చెప్పిన మాటలు నిజము అని చెప్పడం కోసం నేను ఎంక్వైరీ చేసి అన్ని తెప్పించి త్వరలోనే మీ ముందు మళ్ళీ ఉంచుతారు. నేను మాట్లాడిన మాటలకి నిజము అని నాకు నమ్మకం ఉంది. మధ్యంతర బెయిల్ అనేది రాష్ట్రపతి అవార్డు తీసుకోవడానికి ఇచ్చారు. మళ్ళీ ఆయనకు త్వరలోనే బెయిల్ వస్తుంది. అన్ని నిజాలే బయటపడతాయి, సత్యమే గెలుస్తుందని మాత్రం నమ్ముతారు. నటి గారు మొదటి నుంచి మీరు ఇదే మాట చెప్తూ ఉన్నారు, అతను తప్పు చేసి ఉండడు, నిజంగా తప్పు చేసి ఉంటే మాత్రం నేను స్టాండ్ తీసుకోను, రెండు వైపుల నుంచి ఆలోచించాలనే మాట మీరు వ్యక్తపరుస్తున్నారు మొదటి నుంచి కూడా. అండ్ ఒక ప్రెస్ మీట్లో ఒక స్టార్ హీరో అని అందరూ చెప్తూ ఉన్నారు. ఆల్మోస్ట్ ట్విట్టర్లో కావచ్చు, మిగతా సోషల్ మీడియాలో ప్లాట్ఫామ్లో ఓపెన్గా చెప్పేస్తున్నారు, బన్నీ గారు సపోర్ట్ చేస్తున్నారు, ఇప్పటికీ బన్నీ గారు అండర్లోనే ఆ అమ్మాయి ఉంది అని చెప్పి అంటూ ఉన్నారు. సో కొంతమంది ట్రోల్ కూడా చేస్తున్నారు, జనసేన పార్టీ నుంచి ఈయన తప్పించడం కావచ్చు, ఇటు బన్నీ గారు ఈ అమ్మాయిని సపోర్ట్ చేయడం కావచ్చు. ఎందుకంటే ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చారు జానీ మాస్టర్ బన్నీ గారికి. బుట్ట బొమ్మ సాంగ్ ఎంత వైరల్ అయిందో అందరికీ తెలుసు. సో ఇంత బాగా కష్టపడి పనిచేశాడు, కానీ ఎందుకు బన్నీ గారు ఇలా చేస్తున్నారని యాంటీ ఫ్యాన్స్ రెడీ అవుతున్నారు బన్నీ గారికి. మాటమ్మా, అవి మనకు తెలియని విషయాలు, మనకు అవగాహన లేని విషయాలు. తెలియని విషయాల కోసం మనం మాట్లాడకూడదు. హీరో గారు ఉన్నారా లేరా అనేది మనకు తెలియదు. కానీ ఒకటి మాత్రం వాస్తవం ఏంటంటే ట్రోల్ జరుగుతుందో అవన్నీ పక్కన పెట్టిస్తే, అక్కడ మనం మాట్లాడిన మాటల్లో ఆ అమ్మాయి ఒక సామాన్య అమ్మాయి. ఆ అమ్మాయికి ఇంత పెద్ద కేసులు, ఇంత పెద్ద మొత్తం టోటల్గా 36 పేజెస్ స్టేట్మెంటు, మొత్తం టోటల్గా ఒక ప్లాన్ ప్రకారం, ఒక ఆలోచన ప్రకారం 376 కానీ ఇంకోటి కానీ ఇవన్నీ పెట్టారంటే బ్యాక్గ్రౌండ్ ఎవరో ఉన్నారు. అది ఎవరున్నారు ఏంటి అనేది త్వరలోనే తేలుతుంది. ఇది ఎక్కడ నిజాలు యాజ్ పర్ లా ఇన్వెస్టిగేషన్ అవుతుంది. ఇన్వెస్టిగేషన్ ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తారు, కోర్టు వారు డిసైడ్ చేస్తారు. కోర్టు కేసు పరిధిలో ఉన్నప్పుడు మనం డిస్కస్ చేయకూడదు. కాబట్టి కోర్టు పరిధిలో ఉన్నప్పుడు కోర్టుని నమ్ముకోవాలి, న్యాయమే గెలుస్తుందని మనం ఒప్పుకోవాలి.